అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 9th December సెకండ్ షిఫ్ట్ రీజనింగ్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. If 1 is added to each odd digit and 2 is subtracted from each even digit in the number, how many digits will appear more than once in the new number thus formed? So odd అయితే 1ని యాడ్ చేయాలి, ఈవెన్ డిజిట్ అయితే 2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు వచ్చిన న్యూ నెంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ అనేవి రిపీట్ అయినాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ నెంబర్ ఏంటి? 3, 6, 4, 7, 5, 8, 2 కదా. సో నౌ ఆడ్ అయితే 1 యాడ్ చేయాలి, ఈవెన్ అయితే 2ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఇక్కడ ఈవెన్ వచ్చేసి 6, 4, 8 అండ్ 2 ఈవెన్. సో ఇప్పుడు ఆడ్కి 1 యాడ్ చేస్తే 3 + 1 is 4, 6 - 2 is 4, 4 - 2 is 2, 7 + 1 because odd, that is 8, 5 + 1 6, 8 - 2 6, 2 - 2 0. సో ఇక్కడ మనకి న్యూ నెంబర్ అనేది ఇది వచ్చింది. ఇందులో ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి? 4 అనేది 2 times రిపీట్ అయింది. సో 4 అనేది ఒకసారి రిపీట్ అయింది. నెక్స్ట్ 2 రిపీట్ అవ్వాలా, 8 రిపీట్ అవ్వాలా, 6 రిపీట్ అయింది కదా. సో 6 టోటల్ మనకి 2 డిజిట్స్ అనేవి రిపీట్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. బేస్డ్ ఆన్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ దట్ ఎస్ ఈజ్ ద సిస్టర్స్ సన్ ఆఫ్ ఎం. ఎస్ అనే పర్సన్ ఎం వాళ్ళ సిస్టర్ సన్ అంట. అంటే ఎం ఒక పర్సన్ అనుకుంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు ఎస్. కొడుకు అంటే ఫస్ట్ మేల్ కదా. సో మేల్ని రిప్రజెంట్ చేసి ఇందులో మనం ఎస్ని ఉంచుదాం. ఈ రిలేషన్ మనకి ఎస్ అండ్ ఎంకి ఉండాలి. ఆప్షన్స్ని వెరిఫై చేద్దాము. ఇక్కడ ఎస్ @t అని ఉంది. @ అంటే ఎస్ టీకి డాటర్ అవుతుంది. డాటర్ రిలేషన్ కదా @ అంటే. సో డాటర్ అంటే ఎస్ ఫీమేల్ అవుతుంది కదా, ఇక్కడ మేల్ కావాలి. సో ఎస్ ఇక్కడ ఫీమేల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్, $t. డాలర్ అంటే సిస్టర్. సో ఎస్ టీకి సిస్టర్ అంట, మనకు కావాల్సింది మేల్. సో ఇక్కడ ఫీమేల్ అవుతుంది కాబట్టి మళ్ళీ బీని మనం ఎలిమినేట్ చేసేయాలి. నెక్స్ట్, S-T. మైనస్ అంటే సన్. ఎస్ టీ వాళ్ళ కొడుకు అంటే మేలే కదా. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అవ్వచ్చు. ఆప్షన్ డీని కూడా వెరిఫై చేద్దాం. ఇక్కడ ఎస్ ఫీమేల్ అయిపోతే డైరెక్ట్ మనం మన ఆన్సర్ ఆప్షన్ సి అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నౌ S-T. ఆస్ట్రిక్ అంటే ఫాదర్. ఎస్ టీకి ఫాదర్. సో ఫాదర్ అంటే మేల్ కదా, అందుకని మనం సిని అండ్ డీని 2 ఆప్షన్స్ని వెరిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సిని చూద్దాం. S-T. మైనస్ ఈజ్ సన్. సో ఎస్ ఈజ్ సన్ ఆఫ్ టీ. సన్ అంటే ఫస్ట్ మేల్, ఈయన టీ వాళ్ళ కొడుకు. నా ఇక్కడ టీ ఏమవ్వాలి మనకు? ఖచ్చితంగా ఫీమేల్ అవ్వాలి. ఫీమేల్ వాళ్ళ కొడుకే కదా అవ్వాల్సింది. సో చెక్ చేద్దాం. $E. డాలర్ అంటే సిస్టర్. సో టీ ఫస్ట్ ఫీమేల్ అయిపోయింది, ఈమె ఈకి సిస్టర్. నౌ E@A. E@A అంటే ఈ డాటర్ ఆఫ్ ఏ అనమాట. ఈ ఏకి డాటర్. సో డాటర్ అంటే ఫస్ట్ ఫీమేల్, ఎవరికి? ఏకి. ఇంకా మనకి ఏ మేలా ఫీమేలా తెలీదు. నౌ A*M. ఆస్ట్రిక్ అంటే ఫాదర్. ఎంకి ఫాదర్ అంటే ఫస్ట్ మేల్ కదా, ఈయన ఎవరికి ఫాదర్? ఎంకి. సో ఇక్కడ ఈకి కూడా ఫాదరే అయింది కదా. సో టీకి కూడా ఫాదరే అవుతారు. అప్పుడు ఎమ్కి కూడా ఫాదర్ అంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ సిస్టర్ అండ్ సిస్టర్ కావాలి మనకి. ఎమ్ అనేది ఫీమేలా మేలా తెలియదు కాబట్టి ఇలా తీసుకోవచ్చు. నౌ ఇక్కడ చూడండి, ఎమ్ అనే పర్సన్ వీళ్ళ సిస్టర్ టీకి కొడుకు ఎస్. సేమ్ మనకి ఈ రిలేషన్ అనేది ఇక్కడ కనపడుతుంది కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ ఆప్షన్ సి అని చెప్పి మార్క్ చేయొచ్చు. నెక్స్ట్, సెలెక్ట్ ద టర్మ్ ఫ్రమ్ అమాంగ్ ద గివన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నంబర్ అనేది రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ మనకి 6 ఉంది కదా, నెక్స్ట్ 9, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 18 ఉంది. సో ఇక్కడ చూడండి గ్యాప్ అనేది select the term from among the given options that can replace the question mark in the following series. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో మనకి ఏ నంబర్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 6 ఉంది, నెక్స్ట్ 9 అండ్ O అంటే 15 కదా, R అంటే 18. సో ఇక్కడ 6 నుంచి 9కి వెళ్తుందంటే +3 యాడ్ అవుతుంది. సేమ్ 15 నుంచి 18కి వెళ్తుందంటే +3 యాడ్ అవుతుంది కదా. ఇక్కడ రావాల్సిన నెంబర్ మనకి 9కి 3 యాడ్ అవ్వాలి. సో 9 + 3 అంటే 12ని మనం ఎలా రాస్తాము? ఇలా రాస్తాం. ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ మనకి 12
ఉంది ఓన్లీ 2 ఆప్షన్స్లో, ఏ అండ్ సి. సో ఆప్షన్ బిని అండ్ డిని ఎలిమినేట్ చేసేస్తే నౌ ఎల్ తర్వాత ఇక్కడ హెచ్ వచ్చింది, ఇక్కడ వి వచ్చింది. ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్ అంటే ఇక్కడ 12, జే అంటే 10, ఎఫ్ అంటే 6, డి అంటే 4. సో 12 - 10 ఈస్ 12 - 10 అంటే 2. అంటే 12లో మనం -2 చేస్తే 10కి వెళ్తున్నాం. సిమిలర్గా ఇక్కడ 6 - 2 చేస్తే 4. సో -2 చేయాలన్నమాట. అంటే 10లో -2 చేస్తే మనకి ఇక్కడ 8 రావాలి కదా, 8ని మనం ఇలా రాస్తాం. సో ఎల్ తర్వాత మనకు రావాల్సింది హెచ్ అనమాట. సో ఇక్కడ వి వచ్చింది కాబట్టి ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసేసి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, the 3 figures given below are alike in a certain way as they share certain features. Select the option that shares the same features as the given figures. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్కి సేమ్గా సిమిలర్గా ఉన్నది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నవ్వు ఇక్కడ ఫుల్ సర్కిల్, ఇందులో హాఫ్ సర్కిల్ ఉంది అండ్ సేమ్ హాఫ్ పెంటాగన్ అనేది ఇన్సైడ్ డ్రా చేశారు. అండ్ ఇక్కడ కూడా హాఫ్ ఎగ్జాగాన్ని డ్రా చేశారు కదా. అండ్ ఈ అన్ని హాఫ్ అనేవి మనకి ఈ సైడే డ్రా చేశారు. ఈ సైడ్ ఓపెన్ ఉంది అవునా, లెఫ్ట్ సైడ్ మాత్రమే డ్రా చేశారు. నౌ ఇక్కడ ఫిగర్స్ చూసుకున్నట్లయితే సెమీ సర్కిల్, ఇన్సైడ్ కూడా సెమీ సర్కిల్, అంటే ఫుల్ డయాగ్రామ్ వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్తే ఇక్కడ హాఫ్ ట్రయాంగిల్ అనేది లేదు, సో ఆప్షన్ బి కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ సికి వెళ్తే ట్రయాంగిల్ అనేది మనకి ఈ సైడ్ ఓపెన్ ఉంది, రైట్ సైడ్ డ్రా చేశారు, అది కూడా 2 లైన్స్ వచ్చేసినాయి. మనకి హాఫ్ అంటే హాఫ్ లైన్ రావాలి కదా, ఇక్కడ టోటల్ 3 లైన్స్ ఉన్నాయి. సో 1 లైన్ కంప్లీట్గా, ఇంకోటి హాఫ్ రావాలి, ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ ఓపెన్ అయి ఉంది. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతే నా ఆప్షన్ డి చూడండి, టోటల్ 4 లైన్స్, స్క్వేర్ని 2 లైన్స్ డ్రా చేశారు ఇన్సైడ్, దట్ టు లెఫ్ట్ సైడ్ అండ్ ఓపెన్డ్ ఆన్ రైట్ సైడ్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, each letter in the word behalf is changed to the letter immediately succeeding it in English alphabetical order, and then all the letters thus formed are arranged in alphabetical order. Which of the following letters will be fourth from the left in the new group of letters thus formed? సో ఫస్ట్ ఇక్కడ మనకు ఒక వర్డ్ అనేది బిహాఫ్ అని ఇచ్చారు. ఈ బిహాఫ్లో ఈచ్ లెటర్ని మనం నెక్స్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏమైతే వస్తుందో అది అలాగ రాసుకొని ఆ న్యూ వర్డ్లో వచ్చిన లెటర్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినాక లెఫ్ట్ నుంచి 4th ప్లేస్లో ఏముంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కదా, 2 తర్వాత మనకి 3 రావాలి. నెక్స్ట్ 5 ఉంది, 6, 8 ఉంది, 9, ఏ ఉంది, ఏ ఉంటే బి కదా అంటే 2. నెక్స్ట్ 12 ఉంది, నెక్స్ట్ 13, 6 ఉంది, నెక్స్ట్ 7. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే, అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలా ఉందో అలా. సో ఫస్ట్ ఏమొచ్చింది మనకి 2 ఉంది కదా, 2ని ఫస్ట్ రాయాలి. మనకి లెఫ్ట్ నుంచి 4th పొజిషన్లో ఏ లెటర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నా. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, 4th పొజిషన్, ఈ పొజిషన్లో ఫస్ట్ బి, నెక్స్ట్ 3 తర్వాత 6 తర్వాత 7. సో 4th పొజిషన్లో మనకి జీ వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which is the letter cluster that doesn't belong to that group? Doesn't belong అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనకి 18 ఉంది కదా, నెక్స్ట్ 15, 13 అండ్ 7. సో 18 నుంచి 15కి వెళ్ళాలంటే -3 చేయాలి, 15 నుంచి 13కి వెళ్ళాలంటే -2, 13 నుంచి 7కి వెళ్ళాలంటే -6. సో ఇక్కడ -3, -2, -6. నెక్స్ట్ చెక్ చేద్దాం. 22, ఎస్ అంటే 19, క్యూ మీన్స్ 17, కే అంటే 11. సో 22 నుంచి 19కి వెళ్ళాలంటే -3, 19 నుంచి 17కి వెళ్ళాలంటే -2, 17 నుంచి 11కి వెళ్ళాలంటే -6. సేమ్ ఉంది కదా. సో నెక్స్ట్ ఏదైతే ఆడ్ వచ్చిద్దో మనకి అదే మన ఆన్సర్ అయింది. ఫస్ట్ ఏ ఉంది, ఏ తర్వాత ఎక్స్ అంటే 24, నెక్స్ట్ 22, నెక్స్ట్ 16. సో ఇప్పుడు 1 నుంచి 24కి వెళ్ళాలంటే 1 నెక్స్ట్ ప్రీవియస్గా ఉండేది 26 ప్రీవియస్ 25, నెక్స్ట్ 24. సో 1లో నుంచి మనం -3 చేస్తే 24కి వెళ్తున్నాం. నా 24లో నుంచి -2 చేస్తే 22 కదా, 22లో -6 చేస్తే 16. సో ఇక్కడ మనకి -3, -2, -6 అన్నిట్లో కామన్గా ఉంది, అంటే ఈ 3 అనేవి సిమిలర్గా ఉంది. 3 ఆన్సర్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మనకి 4th అనేది ఆడ్ అయ్యింది. ఒకసారి చెక్ చేద్దాం. బి మీన్స్ 2, వై అంటే
25, వి అంటే 22, క్యూ అంటే 17. సో బి నుంచి 25కి వెళ్ళాలంటే ఫస్ట్ బి, ఏ, జెడ్, నెక్స్ట్ ఇక్కడ మనకి వై అంటే 1, 2, 3, 3ని మైనస్ చేస్తున్నాం. సో -3. నౌ 25 నుంచి 22కి వెళ్ళాలంటే -3 చేయాలి కదా. ఇక్కడ మనకు కావాల్సింది -2, ఇక్కడ మనకి -3 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్, హౌ ఈస్ డబ్ల్యూ, క్వశ్చన్ ఈస్ హౌ ఈస్ డబ్ల్యూ రిలేటెడ్ టు వై. హౌ ఈస్ డబ్ల్యూ రిలేటెడ్ టు వై అన్నారు. ఇఫ్ డబ్ల్యూ ప్లస్ ఈ, డబ్ల్యూ అండ్ ఈకి రిలేషన్ ప్లస్ అన్నారు. ప్లస్ అంటే డాటర్, సో డబ్ల్యూ ఈజ్ డాటర్ ఆఫ్ ఈ. డాటర్ అంటే ఫస్ట్ ఫీమేల్ కదా, ఎవరికి, ఈకి. నెక్స్ట్ ఈ ఇంటూ ఆర్, ఇంటూ అంటే వైఫ్, సో ఈ ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్. వైఫ్ అంటే ఇలా ఫీమేల్ తీసుకోవాలి, ఆర్ కాబట్టి హస్బెండ్ అవుతున్నారు, సో మేల్. సో ఇప్పుడు డబ్ల్యూ, ఈ అండ్ ఆర్ ఇద్దరికి డాటరే కదా. ఈ వచ్చేసి మదర్, ఆర్ వచ్చేసి ఫాదర్. నెక్స్ట్ ఆర్ మైనస్ టీ, మైనస్ అంటే ఆర్ టీకి బ్రదర్, సో ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ టీ. టీ డివైడెడ్ బై వై, డివైడ్ అంటే ఫాదర్, సో టీ వైకి ఫాదర్. ఫాదర్ అంటే ఫస్ట్ మేల్, ఎవరికి, వైకి. నా వై ఈజ్ మేల్ ఆఫ్ ఫీమేల్ మనకి తెలియదు. క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు వై. డబ్ల్యూ వైకి ఎలా రిలేట్ అవుతున్నారు, మనం ఆన్సర్ అనేది ఇక్కడి నుంచి ఫ్రేమ్ చేయాలి. సో వై వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ బ్రదర్, బ్రదర్ కూతురే కదా, సో బ్రదర్ కూతురు. ఈమె మదర్ అవుతుంది, ఈయన ఫాదర్ అవుతున్నారు కాబట్టి టీ వల్ల బ్రదర్ కూతురు, కూతురు అంటే డాటర్, సో ఫాదర్స్ బ్రదర్స్ డాటర్. ఎఫ్బిడి రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎఫ్బిడి ఉంది ఆప్షన్ ఏలో, కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్లో ఎఫ్బిడబ్ల్యూ ఉంది అంటే ఫాదర్స్ బ్రదర్స్ వైఫ్ అని, ఆమె కూతురు అవుతుంది. సో ఆప్షన్ ఏని మనం ఆన్సర్ లాగా మార్క్ చేసాం. నెక్స్ట్, if all the letters are dropped from the series, if all the letters are dropped from the series, which of the following will be sixth from the right. సో లెటర్స్ అన్నిటిని డ్రాప్ చేసేసినాక రైట్ నుంచి, ఈ సైడ్ నుంచి సిక్స్త్ పొజిషన్లో ఏముంటుంది. లెటర్స్ అంటే ఇవి CKMYR. సో మనం రైట్ నుంచి ఆన్సర్ని ఫ్రేమ్ చేద్దాం. నో ఎం అనేది డ్రాప్ చేసేసాం. సో నెక్స్ట్ వచ్చేది, ఫస్ట్ వచ్చేది మనకి యాంప్రిసెంట్. కే అండ్ సిని లీవ్ చేస్తే పర్సంటేజ్ వచ్చింది. నో వైని లీవ్ చేస్తే యాష్ వస్తుంది. ఆర్ని లీవ్ చేయాలి. నెక్స్ట్ యాంప్రిసెంట్, మనకు కావాల్సింది సిక్స్త్ పొజిషన్ కదా, 1, 2, 3, 4, 5 and 6 ఈ పొజిషన్ కావాలి. నౌ క్యూ అండ్ ఎన్ని డ్రాప్ చేస్తే యాస్ట్రిక్, యాస్ట్రిక్ తర్వాత మనకి డాలర్ ఉంది కదా, సో ఈ పొజిషన్లో వస్తుంది డాలర్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in each of the words, each vowel is changed to the letter following in the English alphabetical order and each consonant is changed to the letter preceding it in English alphabetical order. In how many letter clusters thus formed will no vowel appear? సో ఇక్కడ మనకి లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు, అవునా. ఈచ్ లెటర్ వోవెల్ అయితే నెక్స్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి చేంజ్ చేయాలి. అదే కాన్సోనెంట్ అయితే ప్రీవియస్కి వెళ్ళాలన్నమాట. అంటే ఓవెల్ అయితే +1 యాడ్ చేయాలి, కాన్సోనెంట్ అయితే -1 యాడ్ చేయాలి. ఫస్ట్ ఓవెల్స్ వచ్చేసి AEIOU ఆర్ ద ఓవెల్స్. ఈ వర్డ్లో మనకి ఈ ఉంది, ఈ ఒక్కటి మనకి ఏమైంది, ఓవెల్ అయింది కదా. సో ఫస్ట్ వై అంటే 25 ప్రీవియస్ వచ్చేది 24ని ఇలా రాస్తాం. ఇక్కడ ఓవెల్ కాబట్టి నెక్స్ట్ రాయాలి. 5 తర్వాత మనకి 6, నెక్స్ట్ 14 ప్రీవియస్ వచ్చేది 13 కదా, 13 ఇలా రాసాం. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ అనేది ఓవెల్, ఈ అనేది కూడా ఓవెల్. సో 1 తర్వాత మనకి ఏమొస్తుంది 2, ఆర్ అంటే కాన్సోనెంట్, 18 ప్రీవియస్ ఈస్ 17. నా 5 ఉంది, 5 నెక్స్ట్ ఓవెల్ కాబట్టి నెక్స్ట్ ఈస్ 6. నా ఇక్కడ ఈ ఈస్ ఓవెల్, ఎఫ్ బిఫోర్ 6 బిఫోర్ ఈస్ 5 కదా, అండ్ ఈ ఆఫ్టర్, ఈ తర్వాత మనకి ఎఫ్ వస్తుంది, 5 తర్వాత 6. డబ్ల్యూ అంటే 23 బిఫోర్ ఈస్ 22ని మనం ఇలా రాస్తాం. ఇక్కడ 7, 15 and 20. నౌ 7 అంటే కాన్సోనెంట్ కదా, సారీ జీ అంటే కాన్సోనెంట్ కదా, సో 7 బిఫోర్ ఈస్ 6 ఈస్ ఫిక్స్. నౌ 15 ఆఫ్టర్ బికాస్ ఓ ఈస్ ఓవెల్, 15 + 1 అంటే 16 ఎలా రాస్తాం మనం, ఇలా రాస్తాం. నెక్స్ట్ టీ అంటే కాన్సోనెంట్, ప్రీవియస్ 20 ప్రీవియస్ ఈస్ 19ని మనం ఇలా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన
లెటర్ క్లస్టర్స్లో ఓవెల్స్ అనేవి లేకుండా ఎన్ని లెటర్ క్లస్టర్స్ ఉన్నాయి? ఈ వర్డ్స్ చూసుకుంటే AEIOU అనేది లేదు. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి AEIOU లేవు, ఓవెల్స్ లేవు. సో సెకండ్ వన్. అండ్ ఇక్కడ ఈ ఉంది కదా, సో ఓవెల్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి AEIOU ఓవెల్స్ అనేవి లేవు కాబట్టి టోటల్ మనకి 3 వచ్చినాయి, 3 లెటర్ క్లస్టర్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ నో 27, 46, 19 అండ్ 8, 17, 9 ఇవి ఎలా అయితే రిలేట్ అయి ఉన్నాయో అలానే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, మనం ఇది బిగ్ నెంబర్ కానీ స్మాల్ నెంబర్ చూస్తే 8 + 9 చేస్తే 17 వస్తుంది కదా. 8 + 9 is 17. సిమిలర్గా 27 and 19 కూడా చెక్ చేద్దాం. 27 + 19 is 46. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ని సమ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది. ఆప్షన్ ఏని చెక్ చేస్తే 22 + 18. 22 + 18 is 40. సో ఇక్కడ మనకి 40 వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ నౌ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఫస్ట్ 17 ఉంది అండ్ ఇక్కడ 9, 13 అండ్ 18. సో 17 నుంచి 9కి వెళ్ళాలంటే -8 చేయాలి. 13 నుంచి 18కి వెళ్ళాలంటే +5 చేయాలి. నెక్స్ట్ టర్మ్ 11, 3, 7, 13. సో 11లో మనము -8 చేస్తే 3 వస్తుంది. సిమిలర్గా 7 + 6 is 13. సో -8 + 5, ఇక్కడ -8 + 6 రెండు డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది మనకి ఏదైతే సిమిలర్గా ఉంటుందో రిమైనింగ్ అనేది ఆడ్ అయింది. నౌ 15, 7, 11 అండ్ 16. సో 15లో మనం -8 చేస్తే 7. 11 నుంచి 16కి వెళ్ళాలంటే +5 చేయాలి. సో -8 + 5 అనేది సిమిలర్ టర్మ్. సో ఇక్కడ కూడా -8 + 5. దిస్ ఈజ్ -8 + 6 కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. బికాస్ రెండు సిమిలర్గా ఉన్నాయంటే థర్డ్ వన్ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఓన్లీ వన్ పేర్ మాత్రమే ఆడ్గా ఇస్తారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ 7 ఉంది, లాస్ట్ P ఉంది. మనకి మిర్రర్ ఇమేజ్లో ఫస్ట్ P రావాలి, లాస్ట్ 7 రావాలి. ఓకేనా? ఫస్ట్ P ఇక్కడ ఉంది కానీ లాస్ట్ 7 ఉందా? లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ P ఉంది అండ్ 7 ఉంది. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా P ఉంది, 7 ఉంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ R ఉంది. సో ఆప్షన్ డీని కూడా ఎలిమినేట్ చేసేస్తే ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఎక్కడ వేరీ అవుతుంది? P తర్వాత R ఉంది, ఇక్కడ కూడా P తర్వాత R ఉంది. డైరెక్ట్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే R అనేది కరెక్ట్గానే ఉంది, మిర్రర్ ఇమేజ్లో రొటేట్ అవ్వలేదు. రొటేట్ అయితే ఇలా ఉంటుంది. సో ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేసి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్. సో సింబల్ ముందు మనకి నంబర్ రావాలి అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ నంబర్. నెక్స్ట్ కూడా మనకి నంబర్ రావాలి. సిరీస్ అనేది నంబర్, సింబల్, నంబర్ ఉండాలి. నువ్వు చెక్ చేస్తే ఇక్కడ సింబల్ ఉంది. ఫస్ట్ నెంబర్ అనేది 8 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నంబర్, సింబల్, నంబర్. సో ఫస్ట్ సెట్ వచ్చేసింది. 8 తర్వాత నెక్స్ట్ నంబర్ 7. సో 7 తర్వాత సింబల్ ఉంది కానీ నంబర్ లేదు. నెక్స్ట్ నంబర్ ఉంది, సింబల్ ఉంది, నెక్స్ట్ నంబర్ లేదు కాబట్టి 2ని కూడా కన్సిడర్ చేయం. నెక్స్ట్ నంబర్ ఈజ్ 4. 4 తర్వాత అగైన్ నంబర్ ఉంది, సో 4ని కన్సిడర్ చేయం. నెక్స్ట్ నంబర్ 6. 6 తర్వాత సింబల్ ఉంది కానీ నంబర్ లేదు కదా, సో 6 కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ 5. 5 తర్వాత మనకి సింబల్ లేదు, నంబర్ ఉంది. సో 5 కాకుండా నెక్స్ట్ నంబర్ 3. 3 తర్వాత సింబల్ ఉంది, నంబర్ ఉంది. సో మనకి నంబర్, సింబల్, నంబర్ వన్ సెట్, అనదర్ సెట్ వచ్చింది. నెక్స్ట్ 3 తర్వాత నంబర్ అనేది 9. 9 తర్వాత సింబల్ ఉంది, నంబర్ ఉంది. సో దిస్ ఈస్ అనదర్ సెట్. టోటల్ ఇక్కడ మనకి 3 సెట్స్ వచ్చినాయి కాబట్టి 3 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A, B, C, D, E, F and G sit around a circular table facing center. సో ఒక సర్క్యులర్ టేబుల్ని డ్రా చేసి అందరూ సెంటర్కి ఫేస్ చేస్తున్నారు. టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఏ నుంచి జీ దాకంటే. సో 1, 2, 3, 4, 5, 6, 7. నౌ ఓన్లీ 2 people sit between F and D when counted from the right of F. సో 2 people మాత్రమే F and D మధ్యలో కూర్చుంటున్నారు when counted from right of F. ఎఫ్ని ఇక్కడ తీసుకుంటే ఎఫ్కి రైట్ ఈ సైడ్ అయితే కదా, సో 2 ప్లేసెస్ని వదిలేసి డీని ఇక్కడ ప్లేస్ చేయాలి. నా ఇప్పుడు ఎఫ్ అండ్ డీతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఏమైనా ఉందా? ఇక్కడ డి సిట్స్ టు ద, ఇక్కడ చూడండి, డి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. డి అనే పర్సన్ జీకి ఇమీడియట్ రైట్లో ఉంటున్నారు. సో జీని ఇక్కడ ప్లేస్ చేస్తే జీకి రైట్ ఇది అయితే కదా, సో డి ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ.
నెక్స్ట్ జీతో వచ్చే సెంటెన్స్ చూడాలి. ఇక్కడ జీ ఉంది చూడండి. నౌ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ బి అండ్ జీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ జీ. సో 3 people మాత్రమే బి అండ్ జీ మధ్యలో ఉంటున్నారు. సో ఇక్కడ జీ ఉంది. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ జీ, రైట్ ఆఫ్ జీ అంటే ఈ సైడ్. ఇక్కడ నుంచి 3 ప్లేసెస్ని వదిలేస్తే బి పర్సన్ ఇక్కడ వస్తారు. అప్పుడే జీకి రైట్లో 3 ప్లేసెస్ని వదిలేసి 3 గ్యాప్ వచ్చింది బి అండ్ జీకి. నెక్స్ట్ బీతో రిలేట్ అయ్యే సెంటెన్స్. నౌ ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ అయిపోయింది, ఈ సెంటెన్స్ కూడా అయిపోయింది, అండ్ ఇక్కడ కూడా ఇది కూడా సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ చూడండి, మనకి కావాల్సింది ఇప్పుడు బీతో రిలేట్ అయ్యే సెంటెన్స్. బీతో రిలేట్ అయ్యే సెంటెన్స్ లేదు కాబట్టి ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏ అనే పర్సన్ ఈకి ఇమీడియట్ రైట్లో ఉంటున్నారు. అంటే వీళ్ళిద్దరూ ఇలా ఇమీడియట్ పొజిషన్స్లోనే ఉండాలి. ఇక్కడ మనకి ఓన్లీ 1 పొజిషన్ ఉంది కదా, సో అందుకని వీళ్ళిద్దరిని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈకి రైట్ ఏమైద్ది, ఈ సైడ్ అయింది. సో ఏని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో మిగిలిపోయింది ఇంకెవరు, ఏ వచ్చేసారు, బి వచ్చేసారు, సి రాలేదు కాబట్టి సి ప్లేస్ వచ్చేసి ఇక్కడ. క్వశ్చన్ ఈస్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఏ అండ్ జీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ జీ. ఏ అండ్ జీ మధ్యలో ఎంతమంది ఉన్నారు జీకి రైట్ నుంచి కౌంట్ చేస్తే. సో రైట్ అంటే ఈ సైడ్ 2 people ఉన్నారు కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, each of the digits in the number is arranged in ascending order from left to right. What will be the sum of the digits that are second from the left and second from the right in the new number formed? So first మనకు ఒక నంబర్ ఇచ్చారు 837456. ఈ నంబర్ని మనం ఉన్న డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ స్మాలెస్ట్ వచ్చింది కదా 1 తర్వాత 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, 6, 7, 8. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది లెఫ్ట్ నుంచి సెకండ్ పొజిషన్, రైట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న నంబర్ సమ్. 7 + 3 అంటే 10. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 7 boxes are kept one over the other but not necessarily in the same order. సో 7 boxesని ఒకదాని మీద ఒకటి ఉంచారన్నారు కాబట్టి మనం ఇలాగా డయాగ్రామ్ తీసుకుందాం. సో ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ వన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ హియర్ 7th బాక్స్. నౌ జీ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ. ఈ పైన జీని ఉంచుతున్నారు. ఇమీడియట్లీ అబౌవ్ ఈ అన్నారు, అంతేగాని జీ ఈజ్ ఓన్లీ కెప్ట్ అబౌవ్ ఈ అని చెప్పలేదు కదా. సో అందుకని మనం ఈ సెంటెన్స్ని హోల్డ్లో ఉంచి నెక్స్ట్ రీడ్ చేద్దాం. ఎఫ్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి. సో ఎఫ్ అనే పర్సన్ డి పైన ఉంటున్నారు. ఇక్కడ కూడా మనకి ఓన్లీ రాలేదు, అంటే ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే డి ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదా ఎఫ్ ఇక్కడ ప్లేస్ చేస్తే డీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. పాసిబిలిటీ అనేది మనకి చాలా ఉంది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ రీడ్ చేద్దాం. ఓన్లీ ఏ ఈస్ కెప్ట్ అబౌవ్ బి. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఓన్లీ అని అంటే ఖచ్చితంగా ఓన్లీ ఏ మాత్రమే బి పైన ఉంటున్నారు. సో ఏ మాత్రమే ఉంటున్నారంటే బిని సెకండ్ పొజిషన్లో ఉంచితే అప్పుడు ఏ ఒక్కళ్ళే కదా బి పైన ఉండేది. నౌ నెక్స్ట్, ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ అబౌవ్ జీ. జీ పైన 2 బాక్సులు ఉంటాయంట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 2 places ఫిల్ అయిపోయినాయి కాబట్టి జీని ఇక్కడ ఉంచితే అప్పుడు జీ పైన ఓన్లీ 2 boxes ఉంటాయి. ఇప్పుడు మనకి జీతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇక్కడ హోల్డ్లో ఉంచాం చూడండి. జీ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ. సో జీని ఈ పైన ఉంచుతారు అన్నారు. అప్పుడు ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ పైన జీ వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ చూడండి. ఓకే, ఎఫ్ ఈస్ నాట్ కెప్ట్ ఎట్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ద బాటమ్. సో ఇక్కడ ఎఫ్ అనేది ఇక్కడ ఉంచకూడదు అన్నారు. సో ఎఫ్ పొజిషన్ మనకి ఏమైంది, ఈ 2 పొజిషన్లో ఏదో ఒకటి అయింది. కండిషన్ వచ్చేసి మనకి డి ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్ అన్నారు. సో ఎఫ్ని ఇక్కడ ఉంచకూడదు అంటే అప్పుడు ఇక్కడ ఉంచవచ్చు కదా. సో డి పొజిషన్ 1 ప్లేస్లో ఉంటే డి పైన ఇమీడియట్గా మనకి ఎఫ్ వస్తుంది. నా ఈ పొజిషన్ అనేది ఎంప్టీగా ఉంది. ఏ వచ్చేసారు, బి వచ్చేసారు, సి రాలేదు కాబట్టి సిని మనం థర్డ్ పొజిషన్లో ఉంచేస్తే క్వశ్చన్ ఈస్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ ఎఫ్. ఎఫ్ పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5 బాక్సెస్ ఉన్నాయి. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, యువిడబ్ల్యూ ర్యాంక్ 21st ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుంచి వీళ్ళకి ర్యాంక్ అనేది 21st పొజిషన్లో ఉన్నారు. 64th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ హిస్ క్లాస్. బాటమ్ నుంచి చూస్తే ఇదే పొజిషన్ 64th పొజిషన్లా కనపడుతుంది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ క్లాస్. సో ఒకే పర్సన్ 2 పొజిషన్స్ని ఆక్యుపై చేశారు కాబట్టి 64 + 21 చేస్తే మనకి
85 వస్తుంది. 85లో 2 ప్లేసెస్ ఒకే పర్సన్ ఆక్యుపై చేశారు కదా. సో 1ని సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ 84 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ విల్ లాజిక్లీ కంప్లీట్ ద సిరీస్. సో ఇక్కడ రావాల్సిన డయాగ్రామ్ అనేది ఏంటో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఇన్సైడ్ డయాగ్రామ్ మనకి ఇలా ఇచ్చారు కదా. సో ఇలాగా ఎన్ని ట్రయాంగిల్స్ ఉందో చూద్దాం. ఈ ట్రయాంగిల్కి అలానే ఉంది, ఈ ట్రయాంగిల్ అలానే ఉంది, ఈ ట్రయాంగిల్ అలానే ఉంది, ఈ ట్రయాంగిల్ అలానే ఉంది. సో 4 ఆప్షన్స్లో కూడా మనకి ఈ డయాగ్రామ్ అనేది ఫాలో అయింది. నౌ షేడెడ్ పోర్షన్ని చెక్ చేస్తే ఫస్ట్ షేడెడ్ పోర్షన్ ఆప్షన్ ఇక్కడ ఏలో టాప్లో ఉంది, బీలో వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో ఉంది, సిలో వచ్చేసరికి థర్డ్ పొజిషన్, డీలోకి వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్. సో ఈలోకి వచ్చేసరికి ఏమవ్వాలి, నెక్స్ట్ అంటే 5th పొజిషన్కి రావాలి. ఈ పొజిషన్లో మనకి షేడ్ అయి ఉండాలి. సో ఈ డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏలో ఉంది. బీకి వచ్చేసరికి 2 పొజిషన్స్ షేడ్ అయినాయి. నెక్స్ట్ సికి వచ్చేసరికి ఫైనల్ పొజిషన్ షేడ్ అయిపోయింది, అవునా. సో ఆప్షన్ సి కూడా మనకి ఆన్సర్ అవ్వదు. ఇక్కడ ఏది షేడ్ అవ్వలేదు, డి కూడా ఆన్సర్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, తుషార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 15 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. సో పాయింట్ ఏ నుంచి 15 కిలోమీటర్స్ సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నారు. నెక్స్ట్, హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 13 కిలోమీటర్. అతనికి రైట్ అనేది ఈ సైడ్ అయితే కదా. సో ఈ సైడ్ 13 కిలోమీటర్స్ వెళ్తున్నారు. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 19 కిలోమీటర్. మళ్ళీ రైట్ తీసుకొని 19 కిలోమీటర్స్ వెళ్తున్నారు. ఇక్కడ దాకా మనం 15 అని చెప్పి మార్క్ చేసుకున్నాం. 19 కిలోమీటర్స్కి వెళ్ళాలంటే ఎక్స్ట్రా 4 కిలోమీటర్స్ వెళ్తే సరిపోతుంది. హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 18 కిలోమీటర్. మళ్ళీ రైట్ టర్న్ అంటే ఈ సైడ్ 18 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ దాకా 13 కదా. సో 18కి వెళ్ళాలంటే అగైన్ 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా డ్రైవ్ చేయాలి. సో ఇక్కడ దాకా 13, నౌ 5 కిలోమీటర్స్. నెక్స్ట్, హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 4 కిలోమీటర్స్. సో ఫైనల్ రైట్ అంటే ఈ సైడ్ అతను 4 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి పాయింట్ పి దగ్గర స్టాప్ అవుతున్నారు. ఇనీషియల్ పాయింట్ ఈస్ పాయింట్ ఏ. నౌ పి నుంచి ఏకి రావాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఫస్ట్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్, ఇక్కడ దాకా 13 అనుకున్నాం కదా. సో ఈ డిస్టెన్స్ అనేది 5 కిలోమీటర్స్. సో 5 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ ఈస్ అవర్ ఆన్సర్. 5 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. సో 5 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, నా ఇక్కడ యాష్ ప్లేస్లో అండ్ పర్సంటేజ్ ప్లేస్లో మనకి ఏ వర్డ్ రావాలో ఫైండ్ అవుట్ చేయాలి. జే అంటే 10 అండ్ 12, ఓ అంటే 15, ఈ మీన్స్ 5, జీ మీన్స్ 7, ఐ అంటే 9. సో 5 నుంచి 10కి వెళ్ళాలంటే +5 యాడ్ చేయాలి. 7 నుంచి 12కి వెళ్ళాలంటే సేమ్ +5. 9 నుంచి 15కి వెళ్ళాలంటే +6 కదా. అంటే ఈవెన్గా మనకి చేంజ్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఇక్కడ 6 ఉంది. 6 నుంచి మనం 10కి వెళ్ళాలంటే +4 యాడ్ చేయాలి. 7 ఉంది. 7 నుంచి 12కి వెళ్ళాలంటే +5 యాడ్ చేయాలి. ఇక్కడ +4, ఇక్కడ +5. సో మనకు ఆప్షన్ బి కూడా ఆన్సర్ అవ్వదు, బికాస్ ఈవెన్గా అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి. నెక్స్ట్, ఇక్కడ ఈ ఉంది. ఈ అంటే 5, జీ అంటే 7, జే అంటే 10. సో 5 నుంచి 10కి వెళ్ళాలంటే +5, 7 నుంచి 12కి వెళ్ళాలంటే +5, 10 నుంచి 15కి వెళ్ళాలంటే +5. ఈవెన్గా చేంజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనం పర్సంటేజ్ని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ జీ అని ఉంది. జీ అంటే 7, ఐ అంటే 9, ఎల్ అంటే 12. నౌ ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, ఓ అంటే 15. సో 7 నుంచి 12కి వెళ్ళాలంటే +5, 9 నుంచి 14 కంటే +5. సో 12 నుంచి 15కి వెళ్ళాలంటే +3 కదా. అంటే ఇక్కడ కూడా మనకి ఈవెన్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా మనకి ఆన్సర్ అవ్వదు. 3 ఆప్షన్స్ రాంగ్ అయిపోతే 4th ఆప్షన్ మనకి రైట్ అయింది. సో ఈ జీజే ఈ యాష్ అనేది మనకి చెక్ చేస్తే ఈవెన్గానే ఇంక్రీజ్ అయింది. +5, +5, +5 అని. నౌ ఎల్ఎన్క్యూ, ఇక్కడ ఎల్ఎన్ +5 ఇంక్రీజ్ అయింది. 12లో +5 యాడ్ చేస్తే మనకి 17 రావాలి కదా. 17ని మనం ఇలా రాస్తాం. సో అందుకని ఆప్షన్ డి అనేది మనకి ట్రూ అవుతుంది, ఈవెన్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, నౌ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ మైనస్ అండ్ డివైడెడ్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఫస్ట్ 14 ఉంది. 14 తర్వాత ప్లస్ ఉంది కదా. ప్లేస్లో మనం ఇంటూ రాయాలన్నమాట. ఇంటూ 32. మైనస్ ప్లేస్లో డివిజన్ రాయాలి. డివైడెడ్ బై 8. ఇంటూ ఉంది. ఇంటూ అంటే
5 డివైడెడ్ అంటే మైనస్ ఆఫ్ 2 అంటే ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటూ ఉంటే ప్లస్ చేయాలి, ప్లస్ ఉంటే ఇంటూ చేయాలి. సిమిలర్గా మైనస్ ఉంటే డివైడెడ్ ఉంటే మైనస్ని రాస్తే ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ని సాల్వ్ చేయాలి కదా. హియర్ 32 డివైడెడ్ బై 8 అండ్ ఇక్కడ 14 ఇంటూ ఉంది. సో 14 ఇంటూ నౌ 8 ones 8 4s is 32. 14 ఇంటూ 4 అంటే 56. సో ఈ టోటల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 56 వచ్చింది. ప్లస్ 5లో 2 మైనస్ చేస్తే 3. సో 56 ప్లస్ 3 ఈజ్ 59. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఫస్ట్ 16 ఉంది, 18 ఉంది, 21 ఉంది. సో 16 నుంచి 18కి వెళ్ళాలంటే +2 యాడ్ చేయాలి. 18 నుంచి 21కి వెళ్ళాలంటే +3. నెక్స్ట్ 12, 14 అండ్ 17. సో 12 + 2 ఈజ్ 14. 14 + 3 ఈజ్ 17. సిమిలర్గా ఉంది కదా. నెక్స్ట్ 19, 21 అండ్ 26. 19 నుంచి 21కి వెళ్ళాలంటే +2. 21 నుంచి 26కి వెళ్ళాలంటే +5 కదా. రెండు సిమిలర్గా ఉంది, ఒకటి ఆడ్గా ఉంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. బికాస్ ఆప్షన్ డి కూడా మనకి ఎలానో సిమిలర్గానే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏ నంబర్ రావాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 86 అనేది 90 అయింది అంటే ఇక్కడ +4 యాడ్ అయింది. నౌ 90 నుంచి 99కి వెళ్ళిందంటే +9 యాడ్ అయింది. 99 నుంచి 115కి వెళ్ళిందంటే +16 యాడ్ అయింది. నా 115 నుంచి 140 అయిందంటే ఇక్కడ +25 యాడ్ అయింది. ఇక్కడ సిరీస్ చూస్తే +4 +9 +16 +25 దట్ ఈస్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఇలా యాడ్ అయింది కదా. సో నెక్స్ట్ వచ్చే నంబర్ మనకి 6 స్క్వేర్ యాడ్ అవ్వాలి. 6 స్క్వేర్ అంటే 36. సో 140లో 36 యాడ్ చేస్తే మనం 176 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ మనకి 176 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 176 ఓన్లీ వన్ ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ లవ్ కాంకర్స్ ఆల్ ఈస్ కోడెడ్ హ్యాస్ LKMPJO అండ్ ఆల్ ఆర్ నథింగ్ ఈస్ కోడెడ్ హ్యాస్ APTUMP. హౌ ఈస్ ఆల్ కోడెడ్ ఇన్ గివన్ లాంగ్వేజ్? సో ఇక్కడ లవ్ కాంకర్స్ ఆల్ అండ్ ఆల్ ఆర్ నథింగ్ రెండిట్లో కామన్గా ఉంది ఆల్ కదా. సిమిలర్గా కోడ్లో కూడా మనకి ఏం కామన్గా ఉందో చూద్దాం. ఎల్కే అనేది ఇక్కడ లేదు, ఎంపీ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది, జేఓ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో రెండిట్లో కామన్గా ఉంది ఆల్ అండ్ కోడ్స్లో కూడా కామన్గా ఉంది ఎంపీ కాబట్టి ఆల్ని కోడ్ చేస్తుంది ఎంపీ. ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ ఈజ్ కోడెడ్ as LMTUBP and from here on is coded as MPTWBP. How is from coded in the given language? సో ఇక్కడ చూడండి లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ ఫ్రమ్ హియర్ ఆన్. ఫ్రమ్ అనేది కామన్గా ఉంది కదా, కోడ్లో కూడా చెక్ చేస్తే ఎల్ఎం అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ టీయు కూడా లేదు. బీపీ ఇక్కడ బీపీ ఉంది, ఇక్కడ బీపీ ఉంది. సో ఫ్రమ్ని కోడ్ చేస్తుంది బీపీ అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ రోహిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్. సో పాయింట్ ఏ ఇనీషియల్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఈస్ట్ సైడ్ 5 kilometers ట్రావెల్ చేస్తున్నారు. ఈస్ట్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ 5 kilometers. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 2 kilometers. సో ఈ సైడ్ రైట్ కదా, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి 2 kilometers డ్రైవ్ చేశారు. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 4 kilometers. టర్న్స్ రైట్ అంటే రైట్ ఇప్పుడు అతనికి ఈ సైడ్ అయింది, ఈ సైడ్ టర్న్ చేసి 4 kilometers ట్రావెల్ చేశారు. 4 kilometers. నౌ ఈ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 kilometers. మళ్ళీ రైట్ అంటే ఈ సైడ్ తిరిగి అతను 2 kilometers డ్రైవ్ చేశారు. 2 kilometers అంటే ఈ డిస్టెన్సే కదా, ఈ డిస్టెన్స్ని డ్రైవ్ చేశారు. హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 1 kilometer. అగైన్ రైట్ అంటే ఈ సైడ్. సో ఈ సైడ్ అతను 1 kilometer మాత్రమే డ్రైవ్ చేసేసి అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ బి దగ్గర స్టాప్ అయ్యారు. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్? ఏ పాయింట్ని రీచ్ అవ్వాలంటే అతను ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి? సో ఇక్కడ టోటల్ ఇక్కడ దాకా మనకి 5 kilometers అండ్ ఈ కంప్లీట్ వచ్చేసి 4 kilometers. ఇందులో 1 kilometer డ్రైవ్ చేసేసారు కదా, సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 3 kilometers. సో 5 + 3 అంటే 8 kilometers డ్రైవ్ చేయాలి. బి నుంచి ఏకి వెళ్ళాలి అంటే
ఈ సైడ్ డ్రైవ్ చేయాలి. సో ఈ సైడ్ అంటే వెస్ట్ కదా, సో వెస్ట్ 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్, 8 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. నెక్స్ట్, నవీన్ ర్యాంక్డ్ 19th ఫ్రమ్ బాటమ్ అండ్ 18th ఫ్రమ్ టాప్ ఇన్ హిస్ క్లాస్. సో బాటమ్ నుంచి అతను 19th పొజిషన్లో ఉన్నారు, టాప్ నుంచేమో 18th పొజిషన్లో ఉన్నారు. సో 1 పర్సన్ 2 పొజిషన్స్లో ఉన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ క్లాస్? టోటల్ వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? సో 19 + 18 చేయాలి, దట్ ఈస్ 37. 37 - 1 చేస్తే 36 కదా. సో టోటల్ క్లాస్లో 36 స్టూడెంట్స్ ఉన్నారు. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సేమ్ ఇక్కడ యాష్ పొజిషన్లో ఏ లెటర్స్ రావాలి అండ్ పర్సంటేజ్ పొజిషన్లో ఏ లెటర్స్ రావాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డబ్ల్యూ అని ఉంది, డబ్ల్యూ అంటే 23. నెక్స్ట్ వై అంటే 25, బి అంటే 2. సో ఇక్కడ బి ఉంది, బి అంటే 2, డి అంటే 4, ఎఫ్ అంటే 6. సో 23 నుంచి 2కి వెళ్ళాలంటే మనం ఎంత యాడ్ చేయాలి? 23 నుంచి 24, 25, 26, 3 + 2. సో 3 + 2 అంటే 5ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 25 నుంచి 4కి వెళ్ళాలంటే ఇక్కడ 4 అండ్ 25 + 1 = 26. సో చూడండి, 25 + 1 చేస్తే 26, 26 తర్వాత 1, 2, 3, 4. సో ఇక్కడ మనం కంప్లీట్గా 5 యాడ్ చేస్తున్నాం కదా. సో 25 + 5 = 4. నెక్స్ట్ 2 నుంచి 6కి వెళ్ళాలంటే +4ని యాడ్ చేయాలి. సో ఇక్కడ +5 + 5 + 4 అన్ఈవన్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ అంటే 24. సో 23 నుంచి 2కి వెళ్ళటానికి +5ని యాడ్ చేసాం. నౌ 24 నుంచి 2కి వెళ్ళాలంటే +4ని యాడ్ చేయాలి కదా. నెక్స్ట్ వై ఉంది, వై అంటే 25. సో 25 నుంచి 4కి వెళ్ళాలంటే సేమ్ +5ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ +4 అండ్ ఇక్కడ +5 అన్ఈవన్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఆల్సో నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ డబ్ల్యూ, దట్ ఈస్ 23, వై అంటే 25, ఏ అంటే 1. సో 23 నుంచి 2కి వెళ్ళాలంటే +5ని యాడ్ చేస్తున్నాం. 25 నుంచి 4కి వెళ్ళాలంటే +5. సేమ్ 1 నుంచి 6కి వెళ్ళటానికి +5 యాడ్ చేస్తున్నాం. నౌ యాష్ పొజిషన్లో వచ్చేసి డబ్ల్యూవైఏ అనేది ఈవన్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి యాష్ పొజిషన్లో డబ్ల్యూవైఏ ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్లో ఫస్ట్ అనేది డబ్ల్యూవైఏనే ఉంది. నెక్స్ట్ పర్సంటేజ్ వచ్చేసి ఎల్ఎన్పి ఆర్ ఎల్ఎన్ఓ. నౌ జీ అంటే 7, ఐ అంటే 9, కే అంటే 11, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14. నౌ 7 నుంచి 12 అవుతుంది అంటే +5 యాడ్ చేస్తున్నాం. 9 నుంచి +5 యాడ్ చేస్తే 14 అవుతుంది. సో సిమిలర్గా 11లో +5 యాడ్ చేస్తే 16 వస్తుంది. 16 అంటే పీ కదా. సో ఇక్కడ 15 ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఎలిమినేట్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బికాస్ పర్సంటేజ్ ప్లేస్లో ఎల్ఎన్పి రావాలి కాబట్టి. నెక్స్ట్, సో ఇక్కడ మనకి 1, 2, 4, 8 అండ్ 9, 10, 20, 40 అని ఇచ్చారు. 1 నుంచి 2కి వెళ్ళింది అంటే +1 యాడ్ చేసాం. 2 నుంచి 4కి వెళ్ళటానికి ఇక్కడ 2 + 2 చేయొచ్చు, అవునా. నెక్స్ట్ 4 నుంచి 8కి వెళ్ళిందంటే 4 + 4. ఈ లాజిక్ ఇక్కడ యూజ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 9 + 1 అంటే 10, సేమ్ 10 + 2, 10 + 2 చేస్తే మనకి 20 రావట్లేదు కదా, 12 అవుతుంది. నెక్స్ట్ 20 + 4 చేస్తే 24, బట్ ఇక్కడ 40 వచ్చింది కాబట్టి ఈ లాజిక్ అనేది ఇక్కడ మనకి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ 1 + 1 = 2, 2 × 2 చేస్తే 4. సిమిలర్గా 4 × 2 అంటే 8, అంటే +1 × 2 × 2. నౌ 9 + 1 = 10, 10 × 2 = 20, 20 × 2 = 40. సో +1 × 2 × 2 అనేది ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్స్ని చెక్ చేద్దాం. 19 + 1 = 20, 20 × 2 అంటే 40, ఇక్కడ 20 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 6 + 1 = 7, 7 × 2 = 14, 14 × 2 అంటే 28, కానీ ఇక్కడ 30 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈస్ రాంగ్. నెక్స్ట్ 14 + 1 = 15, 15 × 2 = 30, 30 × 2 = 60, బట్ 40 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈస్ ఎలిమినేటెడ్. 3 ఆప్షన్స్ రాంగ్ కాబట్టి 4th ఆప్షన్ ఈస్ రైట్. నౌ ఫర్ వెరిఫికేషన్ 4 + 1 = 5, 5 × 2 = 10, 10 × 2 = 20. సో మనకి ఈ లాజిక్ ఆప్షన్ డీలో ఫాలో అయింది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్. నా ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆల్ జీన్సెస్ ఆర్ ట్రౌజర్స్. జీన్స్ అన్ని ట్రౌజర్స్ అని చెప్పారు. సో ఆల్ జీన్సెస్ ఆర్ ట్రౌజర్స్ ఇలా తీసుకోవాలి.
నెక్స్ట్ ఆల్ ట్రౌజర్స్ ఆర్ ప్యాంట్స్. ఆల్ ట్రౌజర్స్ ఆర్ ప్యాంట్స్. నెక్స్ట్ నో ప్యాంట్ ఈస్ ఏ టై. ఒక టై కూడా ప్యాంట్ అవ్వదు అన్నారు. సో టైని ఇలా తీసుకుంటే టై అండ్ ప్యాంట్కి రిలేషన్ ఏముంది? నో అని ఉంది. సో రిలేషన్ అయితే ఉంది, దట్ ఈస్ నో రిలేషన్ ఉంది. నా కన్క్లూజన్స్ చూసుకుంటే నో జీన్స్ ఈజ్ ఏ టై. ఏ జీన్స్ టై కాదు అన్నారు. సో జీన్స్ అన్ని ప్యాంట్స్లో ఉన్నాయి, ట్రౌజర్స్ అన్నీ కూడా ప్యాంట్స్లో ఉంది కాబట్టి ప్యాంట్స్కి టైతో ఏ రిలేషన్ లేదు, అందుకని జీన్స్ కూడా టైతో ఏ రిలేషన్ ఉండదు. సో కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ నో ట్రౌజర్ ఈజ్ ఏ టై. ఏ ట్రౌజర్ కూడా టై కాదు. సో ఇక్కడ ప్యాంట్స్కి రిలేషన్ లేదు, ట్రౌజర్స్ అన్నీ కూడా ప్యాంట్స్లో ఉన్నాయి కాబట్టి ట్రౌజర్స్ కూడా టైతో రిలేషన్ ఉండదు. సో కన్క్లూజన్ 2 ఈజ్ ఆల్సో ట్రూ. 2 కన్క్లూషన్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ట్రూ అయింది కాబట్టి బోత్ కన్క్లూజన్ 1 అండ్ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7 people Q, R, S, T, U, V and Y are sitting around a circular table facing the center of the table. సో 7 people ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు అన్నారు. సో ఫస్ట్ ఒక సర్క్యులర్ టేబుల్ని డ్రా చేసుకుంటే అందరూ సెంటర్కి ఫేస్ చేస్తున్నారు. 7 ప్లేసెస్ని మార్క్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 and 7. Now only one person sits between U and Q when counted from the left of Q. సో U and Q మధ్యన ఓన్లీ 1 person మాత్రమే కూర్చుంటారు అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ Y అండ్ Q వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ Y. ఓకేనా? Y అండ్ Q మధ్యన ఎంతమంది కూర్చుంటారు అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనము ఈ U అండ్ Qని ప్లేస్ చేసేస్తే నెక్స్ట్ క్వశ్చన్లో మనకి Uతో కానీ Qతో కానీ ఏ సెంటెన్స్ లేదు. సో అక్కడ మనము స్ట్రక్ అయిపోతాము. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సెంటెన్స్ని హోల్డ్లో ఉంచేసి నెక్స్ట్ సెంటెన్స్ రీడ్ చేద్దాం. ఎస్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. సో ఎస్ అనే పర్సన్ టీకి లెఫ్ట్ నుంచి 4th పొజిషన్లో ఉంటున్నారు. టీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ నుంచి టీకి లెఫ్ట్ ఈ సైడ్ అయింది కదా. సో నౌ 1 2 3 4 4th పొజిషన్ ఇక్కడ వస్తుంది, అంటే ఎస్ పొజిషన్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఎస్ అండ్ టీతో మనకి ఏమైనా నెక్స్ట్ సెంటెన్స్ ఉందా? సో ఇక్కడ ఉంది చూడండి. వి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. వి అనే పర్సన్ ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉంటున్నారు. సో ఎస్కి రైట్ ఈ సైడ్ అయింది కదా, లెఫ్ట్ అంటే ఈ సైడ్. సో వి పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వితో మనకి సెంటెన్స్ అనేది ఇక్కడ ఉంది. వి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి వి అనే పర్సన్ ఆర్కి లెఫ్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉంటున్నారు. సో లెఫ్ట్ ఈ సైడ్. సో చూద్దాం ఇక్కడ మనము ఫస్ట్ ఆర్ని ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి లెఫ్ట్ ఈ సైడ్ అయింది కదా, అవునా? సో 1 2 3. సో 3rd పొజిషన్లో వి ఉంటున్నారు. సో 3 2 1 ఈ పొజిషన్స్ని వదిలేస్తే ఆర్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఆర్కి లెఫ్ట్ నుంచి 3rd పొజిషన్లో వి ఉంటున్నారు. నౌ ఇక్కడ మనకి ఇంకా 3 ప్లేసెస్ ఎంప్టీ ఉన్నాయి. నౌ ఫస్ట్ సెంటెన్స్కి వెళ్దాం. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ యూ అండ్ క్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తుంటే ఓన్లీ 1 person మాత్రమే యూ అండ్ క్యూ మధ్యలో ఉంటున్నారు అన్నారు. సో ఇక్కడ మనము క్యూని ఇక్కడ ప్లేస్ చేసామని అనుకుంటే సో క్యూకి లెఫ్ట్ ఏమైంది? ఈ సైడ్ అయింది. సో ఇక్కడ 1 పొజిషన్ వదిలేస్తే ఇక్కడ ప్లేస్ చేయలేం కదా. నౌ క్యూని ఇక్కడ ప్లేస్ చేసామనుకుంటే క్యూకి లెఫ్ట్ ఈ సైడే కదా. సో ఈ పొజిషన్ వదిలేస్తే యూని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో క్యూ ఇక్కడ వస్తే యూ ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ క్యూని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ పొజిషన్ వదిలేస్తే యూ ఇక్కడ రావచ్చు. సో క్యూ ఇక్కడ రావచ్చు అండ్ యూ ఇక్కడ రావచ్చు. మనకి ఇవి పాసిబిలిటీస్, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ రీడ్ చేద్దాం. వై ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ వి. వై అనే పర్సన్ వికి ఇమీడియట్ నేబర్ కాదంట. సో వై ఈ పొజిషన్లో అయితే రాదు. సో వై ఈ పొజిషన్లో రాకపోతే ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావచ్చు. సో ఈ 2 పొజిషన్స్లో మనకి 1 పొజిషన్లో క్యూ అనేది, ఇప్పుడు ఇక్కడ వై రాకపోతే క్యూ రావాలి కదా. సో క్యూని ఇక్కడ ఉంచేసాం. సో క్యూ ఇక్కడ వస్తే ఈ పొజిషన్లో మనకి యూ వస్తుంది. నౌ ఇక్కడ యూ అండ్ ఇక్కడ క్యూ ఉంటే ఈ పొజిషన్లో ఇక్కడ మనకి వై అనే పర్సన్ కూర్చుంటున్నారు. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అయిపోయింది, ఈ పాసిబిలిటీ ట్రూ అయింది. సో అందుకని క్యూని ఇక్కడ ప్లేస్ చేసాం. నా క్వశ్చన్ ఈస్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ వై అండ్ క్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ వై. వైకి రైట్ నుంచి వై ఇక్కడ ఉన్నారు. సో వైకి రైట్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ నుంచి క్యూకి ఎంతమంది ఉన్నారు? సో వై తర్వాత 1 2 3 పీపుల్ తర్వాత క్యూ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యన 3 persons ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ట్రూ అయింది. నెక్స్ట్
సేమ్ యాష్ ప్లేస్లో అండ్ పర్సంటేజ్ ప్లేస్లో మనకి ఏ లెటర్స్ రావాలో ఫైండ్ అవుట్ చేయాలి. 16, 18 అండ్ 23. నౌ ఎల్ అంటే 12, కే అంటే 11, వై అంటే 25. సో 12 నుంచి 16కి వెళ్ళాలంటే +4 యాడ్ చేయాలి కదా. 11 నుంచి 18కి వెళ్ళాలంటే +7 యాడ్ చేయాలి. సో ఇక్కడ అన్ని ఈవెన్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ని చూద్దాం. నెక్స్ట్ 18, 11 అండ్ 10. సో 18 నుంచి 16కి వెళ్ళాలంటే -2 చేయాలి. 11 నుంచి 18కి వెళ్ళాలంటే -7 చేయాలి. అవునా? సో ఇక్కడ కూడా అన్ని ఈవెన్గా ఉంది కాబట్టి ఆప్షన్ బిని కూడా వదిలేసి సిని చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ సి, ఎల్ అంటే 12, పి అంటే 16, వై అంటే 25. 12 నుంచి 16కి వెళ్ళాలంటే +4, 16 నుంచి 18కి వెళ్ళాలంటే +2ని యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా అన్ని ఈవెన్గా ఉంది. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే మనకి 4th ఆప్షన్ అనేది రైట్ అయింది. ఒకసారి వెరిఫై చేద్దాం. నౌ ఆర్ అంటే 18, టీ అంటే 20, వై అంటే 25. 18 నుంచి 16కి వెళ్ళాలంటే -2, 20 నుంచి 18 కంటే -2, 25 నుంచి 23 కంటే -2. సో ఇక్కడ మనకి -2 ఈక్వల్గా డిక్రీస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అయింది. సో ఈ 3 ఆప్షన్స్ రాంగ్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి పర్సంటేజ్లో కూడా HJO అనే ఆన్సర్ రావాలి. ఓకే, నెక్స్ట్. In a certain code language, years is coded as 5273 and dial is coded as 4631. What is the code for A in the given code language? సో ఇక్కడ ఇయర్స్లో EARS, డైల్లో DIAL. ఏ అనేది కామన్గా ఉంది కదా. సో కోడ్లో కూడా 5273. ఇక్కడ 5 లేదు, 2 లేదు, 7 లేదు, బట్ 3 ఉంది. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. కామన్గా ఏ ఉంది కాబట్టి ఏని కోడ్ చేస్తుంది మనకి ఈ డిజిట్ 3 అనేది. సో 3 ఆప్షన్ బిలో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, GLOF అండ్ ఎస్ ఈచ్ హ్యాజ్ అన్ డిఫరెంట్ ఏజ్. సో ఇక్కడ మనకి ప్రతి పర్సన్కి డిఫరెంట్ ఏజ్ ఉంది. ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు కదా. సో అందుకని మనం ఇలాగా బాక్స్ తీసుకున్నాం. ఇంతకుముందు క్వశ్చన్లో మనము ఇలా తీసుకున్నాం, అవునా, హారిజాంటల్గా. బికాస్ అక్కడ పర్టికులర్ పర్సన్కి ఇంత ఏజ్ అని చెప్పిచ్చారు. ఫస్ట్ మనకి టీకి 24 అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే పర్సన్కి ఇందులో నుంచి హాఫ్ కానీ లేదా ఇందులో డబుల్ కానీ ఉంటుంది అన్నారు. సో పర్టికులర్గా ఒక ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇలా బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకుంటున్నాం. టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 పర్సన్స్ ఉన్నారు. సో 1, 2, 3, 4 అండ్ 5 పీపుల్. నౌ ఓన్లీ ఎస్ ఈస్ ఎల్డర్ దెన్ జీ. సో ఎస్ మాత్రమే పెద్దది జీ కన్నా. అంటే మిగతా వాళ్ళందరూ చిన్న వాళ్ళనే కదా. సో ఎస్ మాత్రమే పెద్దది అంటే జీ సెకండ్ పొజిషన్లో వస్తే ఎస్ ఫస్ట్ పొజిషన్లో వస్తుంది. బికాస్ అప్పుడు ఎస్ మాత్రమే జీ కన్నా పెద్దదవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ ద థర్డ్ యంగెస్ట్. థర్డ్ యంగెస్ట్ అంటే ఈ పొజిషన్లో ఎవరు వస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్, ఓన్లీ 2 పీపుల్ ఈజ్ ఏజ్డ్ బిట్వీన్ జీ అండ్ ఓ. జీ అండ్ ఓ మధ్యన ఓన్లీ 2 పీపుల్ ఉంటున్నారు. సో ఈ 2 ప్లేసెస్ని వదిలేస్తే ఓ పర్సన్ ఇక్కడ వస్తున్నారు. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ యంగర్ దెన్ ఎల్. ఎఫ్ అనే పర్సన్ ఎల్ కన్నా చిన్నవాళ్ళు. అంటే ఎల్ ఇక్కడ వస్తే ఎఫ్ ఇక్కడ వస్తుంది కదా. అప్పుడు ఎఫ్ ఎల్ కన్నా యంగర్ అంటే చిన్న వాళ్ళు అవుతున్నారు. సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఎవరు వచ్చారు? మనకి ఎల్ వచ్చారు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, నా ఈ క్వశ్చన్ మార్క్లో మనకి ఏ వర్డ్ రావాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 9 ఉంది అండ్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 9 నుంచి 7కి వెళ్ళటానికి -2. సిమిలర్గా 3 నుంచి 1కి వెళ్ళాలంటే -2 అవుతుంది కదా. సో 7 నుంచి -2 చేస్తే మనకి 5 రావాలి. సో 5 అంటే ఈ కదా. సో ఫస్ట్ లెటర్ మనకి ఈ. ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో మనకి ఈ ఉంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం. నౌ ఇక్కడ 5, ఇక్కడ 8. సో 5 నుంచి 8కి వెళ్ళాలంటే +3. ఇక్కడ 14 అండ్ ఇక్కడ 17. సో 14 నుంచి 17కి వెళ్ళాలంటే సేమ్ +3. సో 8 నుంచి మనం +3 యాడ్ చేస్తే 11 వస్తుంది. 11ని ఎలా రాస్తాం మనం? ఈ తర్వాత 11ని రాయాలంటే ఇలా రాస్తాం. సో ఫస్ట్ 2 లెటర్స్ అనేవి ఈకే రావాలి. ఫస్ట్ 2 లెటర్స్ ఈకే ఓన్లీ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.